హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఎయిర్పోర్ట్స్ గురించి, ఫ్లైట్ జర్నీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లో మనం చేయకూడని పనుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది త్రూ ఆన్లైన్ బుక్ చేసుకుంటాం, ఆర్ డిజియాత్రి ఉంటుంది, ఆర్ ట్రావెల్స్ ద్వారా మనం బుక్ చేసుకుంటాం. ఫస్ట్ ఫ్లైట్ బుకింగ్ అయిపోవాలి. ఫ్లైట్ టైంకి 2-3 అవర్స్ ముందుగానే మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోవాలి. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎంట్రీ. సో మీ టికెట్ అలాంగ్ విత్ యువర్ ఐడి ప్రూఫ్ ఏదైనా చూపిస్తే మీకు సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి చెక్ ఇన్ చేయడం. చెక్కింగ్ అనేది ఏంటంటే ఒక కన్ఫర్మేషన్, ఆ రోజు మనం ట్రావెల్ చేయడానికి రెడీ ఉన్నామని ఒక కన్ఫర్మేషన్ లాగా వాళ్ళు తీసుకుంటారు. వెబ్ చెక్ ఇన్ కూడా 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో చేసుకోవచ్చు, లేకపోతే త్రూ మనకి లేట్ అయ్యేలా ఉంది అనుకుంటే వెబ్సైట్ ద్వారా వెబ్ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. వెబ్ చెక్ ఇన్ కొంచెం ముందుగా చేసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సమ్ టైమ్స్ మనం టికెట్ చేసినప్పుడు సీట్స్ అవైలబిలిటీ చూపించదు, అంటే మనం ఏ సీట్ బుక్ చేసుకోవాలి అలాంటివన్నీ మనకి కనిపించదు. సో ఇలా చేసుకోవడం వల్ల ఆల్రెడీ బుక్ అయిన సీట్స్ కాకుండా అవైలబుల్ సీట్స్ అన్నీ అవైలబిలిటీ చూపిస్తుంది. మనం ఏ సీట్ కావాలంటే ఆ సీట్ ఓకే చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవడమే. ఈ ట్రావెల్ వచ్చేసి గోవా టు హైదరాబాద్. సో ఈ కనిపించే వ్యూస్ అన్నీ గోవా ఎయిర్పోర్ట్లోవి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి లగేజ్ చెక్ ఇన్ చేయడం. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగానే ఇక్కడ ఎయిర్లైన్స్, మనం ఏ ఎయిర్లైన్స్కి అయితే టికెట్ చేసుకున్నామో ఆ ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి మనం లగేజ్ చెక్ ఇన్ అయితే చేయాలి. 5 to 7 kgs లోపు ఉన్న లగేజ్ మాత్రం మనతో మనం క్యారీ చేయొచ్చు, బ్యాక్ ప్యాక్స్ అలాంటివి. చెక్ ఇన్ చేసే బ్యాగ్స్లో మీరు కొన్ని ఐటమ్స్ అయితే పెట్టకూడదు. అవన్నీ మీరు చెక్ ఇన్ చేసే ముందే అక్కడ స్క్రీన్స్ మీద కనిపిస్తాయి ఇంటూ మార్క్స్తో, అలాంటివి మాత్రం అందులో పెట్టద్దు. లగేజ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి ఫ్లైట్ టికెట్స్ అయితే ఇచ్చేస్తారు. అవి తీసుకుని బోర్డింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. బోర్డింగ్ పాయింట్కి వెళ్ళే దారిలో మనకి ఇంకో చెక్ ఇన్ ఉంటుంది. సో ఇక్కడ మన హ్యాండ్ బ్యాగేజ్ ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో ఫ్లైట్లోకి, అది అలాంగ్ విత్ మనల్ని కూడా ఒకసారి చెక్ చేసి పంపిస్తారు. ఈ చెక్కింగ్లో మన దగ్గర ఉన్న యాక్సెసరీస్ అన్నీ ఒక ట్రేలో ప్లేస్ చేసి సబ్మిట్ చేయాలి. అవన్నీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫోన్స్, ఎనీ డిజిటల్ యాక్సెసరీస్ లైక్ వాచ్, తర్వాత బెల్ట్స్, ఇలాంటివన్నీ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మన హ్యాండ్ బ్యాగేజ్ కూడా మనం స్కాన్ చేయించడానికి పంపించాలి. ఇఫ్ అందులో మనం ఏమైనా తీసుకెళ్ళకూడని వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళు బ్యాగ్ స్కాన్ రీచెక్లోకి పంపిస్తారు. సెక్యూరిటీ వాళ్ళు రీచెక్ చేసి అందులో ఏమైనా వస్తువులు ఉంటే ఇంక్లూడింగ్ ఎయిర్ బెలూన్ అలాంటివి ఉన్నా కూడా వాళ్ళు తీసేస్తారు. చెక్ ఇన్, యూఆర్ రెడీ టు ఫ్లై. బోర్డింగ్ టైంకి మీకు టైం ఎక్కువ ఉంటే కనుక మీరు ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ టాక్ అబౌట్ టికెట్. సో ఇక్కడ టికెట్ మీద అంతా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఫ్లైట్ నెంబర్, డేట్ అండ్ బోర్డింగ్ టైం, జోన్ 1 ఇవన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తారు చాలా క్లియర్గా. సో వెళ్ళి అక్కడ ఏ గేట్ అయితే మెన్షన్ చేశారో ఆ గేట్ దగ్గర అయితే మన బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నా గేట్ వచ్చేసి గేట్ F అండ్ టైం వచ్చేసి 15:40 అంటే 3:40 టైం. మనకి మెన్షన్ చేసిన టైం బట్టే మనల్ని అలౌ చేస్తారు ఫ్లైట్లోకి. వన్ లాస్ట్ చెక్ బిఫోర్ గోయింగ్ టు ఫ్లైట్. సో మనకి ఇచ్చిన టికెట్ మీద బార్కోడ్ ఉంటుంది, అది ఒకసారి స్కాన్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫ్లైట్లోకి అయితే పంపించేస్తారు. సో ఇదే నేను ఎక్కబోయే ఫ్లైట్. 2 floors అయితే పైకి ఎక్కాం కదా చెక్ ఇన్ ప్రాసెస్లో. సో ఆ 2 floors దిగేసి అండ్ ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి సో జెట్ బ్రిడ్జ్ అనేవి అరేంజ్ చేసిస్తారు. సో మనం కిందకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఆ బ్రిడ్జ్ నుంచి ఫ్లైట్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ మనం 1 step అవేలాగా మనం జస్ట్ ఎక్కేస్తాం అంతే. దిస్ ఈస్ ద ప్రాసెస్ మనం ఫ్లైట్ ఎక్కడానికి. సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఎయిర్ హోస్టెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు చెప్పినట్టు మనం చేయడం అంతే. ట్రావెల్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళు బ్యాగేజ్ ఏ నెంబర్కి ఇస్తారు అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు ఎయిర్ హోస్టెస్. సో లిసన్ టు దాట్. వన్స్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్, మనం వెళ్ళి ఆ బ్యాగేజ్ని రీకెంప్ చేసుకోవాలి. రన్వే దగ్గర నుంచి ఎలక్ట్రిక్ బస్లో ఎయిర్పోర్ట్లోకి అయితే డ్రాప్ చేసేస్తారు. ఇప్పుడు మీ బ్యాగేజ్ కౌంటర్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడమే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సో వాకింగ్ కూడా చాలా ఎక్కువ. సో మీకు ఇలాంటి ప్రైవేట్ మినీ బస్సెస్ లాంటివి ఉంటాయి, కావాలంటే వాటిని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేవన్నీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వ్యూస్. చాలా క్లియర్గా అన్నీ మెన్షన్ చేస్తారు బోర్డ్స్ మీద, అవి చూసుకుంటూ మనం ఫాలో అయిపోవడమే. ఇక్కడ నుంచి మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ బ్యాక్ టు హోమ్. ఐ థింక్ ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను.
సో ఇఫ్ మీకు నా కాంటెంట్ కనుక నచ్చితే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్లోకి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.